వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పార్ట్ 2 స్వెటర్ అల్లటం నేర్పిస్తాను. బార్డర్ ఎలా వేయాలో నేర్పిస్తాను. పార్ట్ 1లో నేర్పించాను కదా, గడులు ఎలా వేయాలి, సీదా ఎలా అల్లాలి, ఉల్టా ఎలా అల్లాలి నేర్పించాను. కాబట్టి ఇప్పుడు బార్డర్ వేయటం నేర్పిస్తాను. ఇది బార్డర్ వేసే ముందు 20 ఇయర్స్ అమ్మాయికి అల్లుతున్నాను వీ నెక్. అయితే ఇంతకుముందు 62 గళ్ళు వేసుకున్నాను. అంటే 10 ఇయర్స్ పాపకి 62 వేసాను. 10 తర్వాత 2 ఇయర్స్ కూడా ఎక్స్ట్రా అది వేసుకోవచ్చు ఆ స్వెటర్. అలాగే ఇప్పుడు మనము 18, 19, 20 దాకా వేసుకోవచ్చు ఏజ్ ఉన్న అమ్మాయిలకి. అంటే ఈ గడులు కూడా మనం ఎలా వేసుకోవాలంటే, వాళ్ళు సన్నగా ఉంటే కొన్ని తక్కువ, కొంచెం లావుగా ఉంటే ఎక్కువ గడులు వేసుకుని, మనం బట్ట ఎలాగా జాకెట్ కట్ చేసినప్పుడు సన్నగా ఉంటే 60 సెంటీమీటర్లు, కొంచెం లావు ఉంటే 80 సెంటీమీటర్లు, ఇంకా కొంచెం లావు ఉంటే 1 మీటరు, అట్లా క్లాత్ ఎలా తీసుకుంటే అడ్జస్ట్ చేస్తామో అలాగే ఈ గడులు స్టార్టింగే మనం సరి చేసుకోవాలి, ఎన్ని గడులు వేసుకోవాలన్నది. ఇప్పుడు నేను 82 గడులు వేస్తాను. 82 ఎందుకు వేస్తానంటే చూపిస్తాను. 82 ఇంత పెద్దగా తీసుకుంటున్నాను. ఇంతకుముందు నేర్పించాను కదా గడులు వేసేటప్పుడు. అలాగే డబుల్ దారం ఇట్లా వేసుకొని ముడి వేసుకుందాం. ఇక్కడ ఇంతకుముందు కూడా ఇలాగే నేర్పించాను మీకు. అది వేసినప్పుడు ఇక్కడ ముడి వేసేసుకుందాం ఇలా. అప్పుడు కూడా ఇలాగే చేశారు కదా నేర్చుకున్నప్పుడు పార్ట్ 1లో. ఇప్పుడు అంతే, బార్డర్ వెళ్ళటం నేర్పిస్తున్నాను. ఇప్పుడు ఇట్లా డబల్ ముడి వేసుకున్నాం కదా, ఈ మధ్యలో పెట్టాలి సూది. అంటే ఎక్కడైతే ముడి వేసామో అక్కడ మధ్యలో పెట్టి మనము ఇంతకు ముందు వేసుకున్నట్టే గడిలు వేసేసుకోవాలి ముందు. ఇదిగో ఇట్లా ఫస్ట్ ఇది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మీకు చూపిస్తున్నా చూడండి. ఇది ఈ దారము దీనిపై నుంచి రావాలి. ఈ సూది ఉంది కదా, దీనిపై నుంచి ఇలా రావాలి. వచ్చాక ఇది దీనిపైన వదిలేసుకోవాలి ఇలాగా. అంతే, ముడైపోయింది. ఇట్లా మనము 82 వేసుకుందాం గడులు. 82 వేసుకుని స్వెటర్ అల్లటం మొత్తం నేర్చేసుకుందాం. ఇట్లా ఇలా వేయండి. ఇది నా వేలు ఇదిగో ఇట్లా ఈ సూది మీదే ఇలా వేసి ఇది తీసుకున్నది దానిపై నుంచి వదలాలి ఇట్లా. అంతే, ఆటోమేటిక్గా టైట్ అయిపోతుంది, గడి వచ్చేసింది. మరలా చూడండి, ఇట్లా చెయ్యేలా తిప్పాలి. ఇలా తిప్పి దీనిపైన ఫస్ట్ వేసుకోండి. వేసుకున్నాక ఇది చూడండి, ఇది ఇలా వేయండి. చూసారా, దీనిపై నుంచి వేయండి. ఇలా వేసి దీనిపైన వదిలి ఇట్లా ముడి వేసుకో. ఇలా ఫాస్ట్గా వేసుకోవచ్చు. మీకు స్లోగా చూపిస్తున్నాను చూడండి. అట్లా చూడండి, అట్లా ఇది దీనిపైన వేయండి, ఇది ఇలా వేయండి. అంటే నేను కొత్త వాళ్ళ కోసము చాలా ఈజీగా నేర్చుకుంటారని చూపిస్తున్నాను. ఆల్రెడీ కొంతమంది సీదా ఉల్టా అల్లటం వచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి కటింగ్ ఎలా చేయాలనేది తెలీదు. అది ఇప్పుడు నేర్పించేస్తాను వాళ్ళకి కూడా. కటింగ్ చేసినాక తర్వాత ముందు ఇది మనము ఏది అల్లుతున్నాం అంటే ఫ్రంట్ పార్ట్ అల్లుతున్నాం. అంటే షర్ట్కి ఒక సైడ్ ముక్క, ఈ సైడ్ ముక్క ఉంటుంది కదా, అలా మనం ఈ సైడ్ అల్లుతున్నాం. ఇప్పుడు దానికి బార్డర్ వేస్తున్నాను. తర్వాత మళ్ళీ మనం ఇంకొక సైడ్ అల్లాలి, వెనక పార్ట్ అల్లాలి, మళ్ళీ 2 చేతులు అల్లాలి. అంటే ఫుల్ హ్యాండ్స్ అల్లుతున్నాను నేను. ఫుల్ హ్యాండ్స్ మీరు చూద్దరు కానీ ఎలా అల్లుతాను. ఈలోగా మీరు ఇవి రెడీ చేసుకొని ఇలా అల్లుతూ మొత్తం 82 గళ్ళు వేసుకుందాం. ఇలా ఇన్ని గడ్డలు వేసుకున్నాను. ఇప్పుడు ఈ లెక్క పెట్టుకుందాం ఎన్ని ఉన్నాయో. 82 ఉన్నాయా లేవా చూసుకుందాం. లెక్క అంటే ప్రతి బార్డర్ వేసినప్పుడల్లా స్టార్టింగ్లో కంపల్సరీ లెక్క పెట్టుకోవాలి. ఈ లెక్క ప్రకారమే మనం అల్లుకుంటూ ఉండాలి. చేతులైనా, ఫ్రంట్ అయినా, బ్యాక్ అయినా కూడా ఇలా ఈ గడ్డలతోటే వస్తుంది అనమాట. ఇవి మనం ముందు లెక్క పెట్టుకుందాం ఎన్ని ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50
51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78 వచ్చింది. ఇప్పుడు 78, 79, 80, 81, 82 సరిపోయినాయి. మనం అనుకున్న గడులు 82 కదా, 82 అని ఇది మిగిలింది. లాస్ట్లో ఇది మనకి కట్ చేసుకుని లోపల ముడి వేసుకుందాం తర్వాత, అప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు మనము బార్డరు అల్లుకుందాం. బార్డర్ ఎలా అల్లాలంటే ఒకటి సీదా ఒకటి ఉల్టా, ముందు నేర్చుకున్నారు కదా అలా. ఈ బార్డర్కి మనము 9 నెంబరు సూది మాత్రమే వాడుకుంటున్నాం. ఎందుకంటే 9 నెంబర్ సూది కొంచెం లావు ఉంటుంది కాబట్టి బార్డర్ కొంచెం లావుగా కనిపించడానికి మనం 9 నెంబరు వాడుతున్నాం. అయితే ఈ పైకి వచ్చేటప్పుడు ఏ నెంబర్ వేసుకోవాలో అది మన ఇష్టం, దాన్ని బట్టి అల్లుకుందాం. ఇప్పుడు ఫస్ట్ సీదా అల్లుదాం. ఇది చూడండి ఇట్లా సీదా ఇంతకుముందు నేర్చుకున్నాం కదా అలాగే వదిలేయాలి. మళ్ళీ ఉల్టా అంటే మళ్ళీ ఈ దారం ముందుకు వేసుకోవాలి. ఇలా ముందుకు వేసుకోండి. ఇలా ఇక్కడ మధ్యలోంచి వచ్చింది కదా దారం, ఇక్కడే ఉంది కదా. ఇది ఈ సూది పైన ఏ గడిలో ఏ గడిలో అయితే మనము ఈ సూదిలోంచి ఈ గడిలోకి ఎప్పుడైతే తెచ్చుకుంటున్నామో ఆ సూది మీదే దారం వేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ దీన్ని ఇట్లా వదిలేయాలి, అట్లా స్లోగా వదిలేసేయండి. మళ్ళీ దారం వెనక్కి వేసుకోండి. అప్పుడు సీదా అల్లుకోవాలి. ఇది ఇట్లా ముందు నుంచి ఇలా సూది మనం ఈ గళ్ళన్నీ కూడా ఈ సూది మీదకి తెచ్చుకుంటున్నాం కాబట్టి ఏ సూది మీద అయితే గడులు తెచ్చుకుంటున్నామో దానిపైనే మనం దారం వేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. సీదా అల్లాం. ఇదిగో సీదా అంటే ఇది ఇలా జడ వస్తుంది, మీకు తెలిసిపోతుంది చూసుకుంటే. సీదా అన్నది ఇలా జడ వస్తుంది, ఉల్టా అల్లినప్పుడు 3 వస్తుంది. మళ్ళీ దారం ముందుకు వేసుకుందాం. ఒకవేళ తప్పిపోతే మళ్ళీ దాని ప్రకారంగా ఆ గడి దీని మీదకి ఎక్కించుకొని మళ్ళీ అల్లుకోవచ్చు. ఇక ఉల్టా అల్లుతున్నా, ఉల్టా ముందు నుంచి ఇట్లా వెళ్ళిందా. మళ్ళీ ఈ దారం వెనక్కి వేసుకోవాలి. మళ్ళీ సీదా ఇట్లా దానిపైన వేసుకోవాలి ఇలా. మళ్ళీ దారం ముందుకు వేసుకోవాలి. మళ్ళీ ఉల్టా అల్లుకోవాలి ఇలా. మళ్ళీ ఈ సూది మీదకి దారం వేసుకోవాలి. ఏ సూది అయితే ముందుకు వస్తుందో ఇలా దాని మీదకి ఎక్కించాం కదా, ఈ గడి దీని మీదకి వచ్చింది కాబట్టి మళ్ళీ ఇది ఇలా వేసుకోవాలి. వేసుకొని సీదా ముందు నుంచి అల్లుకోవాలి ఇలా. ఈ గడి దీని మీదకి వచ్చేసి ఇది లాగేసాం, ఈ గడి వదిలేసాం, అంతే అయిపోయింది. మళ్ళీ ఇది ముందుకు వేసుకున్నాం. మళ్ళీ ఉల్టా ఇలా. మళ్ళీ ఇది వెనక్కి వేసుకోవాలి. సీదా ఇలా అల్లుకుంటూ వెళ్ళండి. మొత్తం ఒకటి సీదా ఒకటి ఉల్టా అలా అల్లుకుంటూ చివరి దాకా వెళ్ళిపోదాం. ఇవి ఒక్కొక్కసారి మనకి ఇట్లా టైట్ అయిపోతే ఇట్లా లాక్కోండి దగ్గరికి, ఇట్లా కొంచెం దగ్గరికి అయితే వస్తుంది. అంటే మనం ఫస్ట్ టైం వేసాం కాబట్టి ఇక్కడ నొక్కేస్తూ ఉంటుంది. ఇది కొంచెం కష్టం, కొంచెం ముందుకు లాక్కుని అది పెట్టుకొని ఇట్లా అల్లుకోవాలి. ఇదిగో ఉల్టా. మళ్ళా దారం వెనక్కి సీదా. ఫస్ట్ లైను వస్తుంది. ఇట్లా ప్రాక్టీస్ చేస్తే ఈజీనే, ఎందుకంటే సీదా ఉల్టా అల్లేరు కదా ఇంతకుముందు. అలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది, అల్లేయచ్చు తొందరగానే. ఇది కొంచెము స్టార్టింగ్ లైన్లో కొంచెం గుర్తుపెట్టుకోండి, ఉల్టా సీదా అని అల్లుకోవటం. లేదు అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ మర్చిపోయారు అనుకోండి, ఇక్కడ చూసుకోండి. ఇదిగో ఇది సీదా, 3 ఉన్నది ఉల్టా. మరలా ఇంకొకసారి మీరు మర్చిపోయి ఉల్టా వేసారనుకోండి, పక్కన మళ్ళీ ఇంకో 3 వచ్చేస్తుంది. అయ్యో 2 వేసాను కదా అనుకుని మళ్ళీ తీసేసి మళ్ళీ దీని మీద ఎక్కించుకోవటమే దాన్ని. ఇంకా ఇట్లా 2 ముళ్ళు నేను అల్లి చూపిస్తాను చూడండి. ఇదిగో మళ్ళీ ఇంకో 3 వేసి అల్లేస్తున్నా. ఇదిగో చూసారా, 2 ముళ్ళు వచ్చినాయి.
రెండు ముళ్ళు వస్తే ఇది తేడా వస్తుంది. కాబట్టి మనం రెండు వేసేసాం కదా అనుకుని ఒకవేళ తప్పుగా వేసేసాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఈ సూది ఉంది కదా, ఇది ఈ ముడి లోపల ఇలా పెట్టేయండి, ఇలా పెట్టేయండి, దీన్ని వదిలేయండి. ఈ సూదులోంచి దాన్ని వదిలేసి లాగేయండి వెనక్కి. అయిపోయింది కదా, మళ్ళీ వెనక్కి వేసేసుకోండి. ఇప్పుడు సీదా లేండి. అలాగే సీదా కూడా మనము సీదాను కూడా మర్చిపోయి మళ్ళీ 2 సార్లు సీదా అల్లేసుకుంటే సేమ్ అదే ప్రొసీజర్. ఇదిగో చూడండి, సీదా ఉల్టా, ఇది ముడి ఉన్నది ఉల్టా, ఈ సీదా, ఇట్లా అల్లుకుంటూ వెళ్తాం. ఎప్పుడైనా తప్పు అయిపోయి 2 ఉల్టాలు వేసేసుకుంటాం, ఒక్కొక్కసారి 2 సీదాలు వేసేసుకుంటాం. అట్లాంటప్పుడు మనం ఈజీగా ఇలా ఎక్కించుకోండి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇదిగో సీదానా, మళ్ళీ మర్చిపోయి సీదా అల్లేసుకుంటాం. అల్లేసామనుకో, ఇది 2 సీదాలు వచ్చేసాయి. క్లియర్ కనిపిస్తుందా? అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం మనం? ఇది ఈ సూది మీద తెచ్చేసుకోవాలి ఈ దారాన్ని. ఇక్కడ ఉంది కదా, అదిగో ఎక్కిపోయిందా, దీన్ని వదిలేయండి, వెనక్కిపోతుంది అంతే. అప్పుడు దారాన్ని ముందుకు వేసుకోండి, అప్పుడు ఉల్టా అల్లుకోండి దీన్ని. ఇలా మర్చిపోయినా నష్టమేం లేదు, అన్నీ వేసుకోవచ్చు. ఒకవేళ గడి ఊడిపోయినా గడిని పైకి తెచ్చుకునే అది కూడా నేర్పిస్తాను మీకు. ఇప్పుడు నేను ఉల్టా అల్లాను, ఇప్పుడు సీదా అల్లాలి. ఇట్లా చూసుకున్న వాళ్ళకి పర్వాలేదు, అది చూసుకుని అల్లుకోవాలి గుర్తుపెట్టుకోలేకపోతే. లేదంటే అల్లేసినాక కూడా మనం చూసుకోవచ్చు ఒకసారి. లైన్ అయిపోయింది, లాస్ట్లో ఉల్టా వచ్చింది, ఇక్కడ అల్లేసాను. అయిపోయింది కదా, ఇదిగో చూడండి, ఫస్ట్ లైన్ కంప్లీట్ అయింది మనకి. ఇప్పుడు ఫస్ట్ లైన్ కంప్లీట్ అయింది. కొంచెం పెద్ద స్వెటర్ ఫ్రంట్ అయితే, ఒకటి సీదా ఒకటి ఉల్టా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఈ చేతి వైపుకి ఇలా తిప్పుకుందాం, ఇలా ఇటువైపుకి. ఈ సూది ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ మనం ఇలా వెనక్కి తిప్పుకున్నాం. వెనక్కి తిప్పినప్పుడు కూడా మనం వెనకాతలు కూడా మనము సీదా ఉల్టా అది ఎలా వెయ్యాలి? మళ్ళీ ఫస్ట్ది మనము ఇట్లా దీని మీదకి ఇలా పెట్టేసుకుందాం, షిఫ్ట్ చేసుకోవాలి దీన్ని పైకి. దీన్ని అల్లొద్దు ఎప్పుడు కూడా. ఈ చివర అల్లేసి మీకు చూపిస్తాం అలా, ఎందుకంటే జడలాగా వస్తుంది ఇక్కడ, అందుకని అల్లొద్దని చెప్తున్నాను. ఎందుకన్నది లాస్ట్లో మీకు తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉల్టా మూడు వచ్చింది కదా, 3 వస్తే ఏం చేయాలి? మనం ఉల్టా అల్లాలి. ఇదిగో మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ. మళ్ళా దారం వెనక్కి వేసుకోండి. ఇదిగో సీదాలో సీదానే అల్లాలి, జడ క్లియర్గా తెలిసిపోతుంది. ఇట్లా ఉల్టాలో ఉల్టా 3 వస్తుంది. దీన్ని చూసుకుని అల్లేసుకోవచ్చు, లేదంటే గుర్తుపెట్టుకోవచ్చు. చూసుకుని అల్లుకోవడం ఈజీ ఇప్పుడైతే. ఇట్లా క్లియర్గా తెలిసిపోతుంది కాబట్టి మనకి ఇంకా ప్రాబ్లం లేదు. 2వ లైన్కి వచ్చేటప్పటికి మనకి క్లియర్గా తెలిసిపోతుంది జడ ఎలా అల్లాలో. కనిపిస్తుంది కదా, ఇట్లానే దారం మాత్రము ఇలా వేసుకుంటూ మర్చిపోకుండా వేసుకోవాలి. వెనక్కి ముందుకి వెనక్కి. సీదా అయితే ఉల్టా అయితే ముందుకు వేసుకోవాలి, ఇలా సీదా అయితే వెనక్కి వేసుకొని అల్లుకోవాలి. ఇలా వేసుకోవటం ఈజీయే, కానీ కొంచెం అలవాటు అయిపోతే చాలా ఫాస్ట్గా మీరు అల్లేసుకోవచ్చు. ఇట్లా వేయండి వెనక్కి. ఇట్లా ఈ లైన్ కంప్లీట్ చేసేద్దాం. రెండో లైన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. రెండో లైన్ కంప్లీట్ అయినాక చూపిస్తాను ఎలా ఉంటుందో. మీకు ఈ ఊలు నచ్చకపోతే వేరే ఊలు, మీకు రెడ్, ఎల్లో, గ్రీను, ఇంకా రకరకాల ప్లెయిన్వి కూడా ఉంటాయి. ఇవైతే మల్టీ కలర్ కాబట్టి ఇలా ఉంది. మీకు నచ్చితే వేరే కలర్స్ కూడా అల్లుకోవచ్చు, బాగుంటుంది. లేదంటే 2-3 కలర్స్ ఊలు, 2 లైన్లు అది, 2 లైన్లు ఇది కూడా అలా కూడా అల్లుకోవచ్చు మనకి కలర్స్ని బట్టి. ఇది అయిపోవచ్చింది సెకండ్ లైను. లాస్ట్ది అల్లేసుకోవాలి. మనం స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ సూది ఇటు తిప్పుకుందాం. ఇదిగో తిప్పేసాను అంటే లెఫ్ట్ రైట్. ఇది ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటుంది, కానీ మనమే తిప్పాలి దీన్ని, అంతే. దీన్ని తిప్పితే సరిపోతుంది. ఇలాగే మనం ఇదిగో చూడండి, ఇది ఫస్ట్ది ఇలా షిఫ్ట్ అల్లకూడదు. అల్లకుండానే దీనిపైకి ఇట్లా వేసేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల ఈ చివర మనకి జడలాగా క్లియర్గా కనిపిస్తుంది. అల్లేమనుకో జడాముడి వస్తుంది, అలా బాగుండదని ఇలా
అల్లకుండా దీనిపైకి వేసేసుకోవాలన్నమాట. సీదా వేసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ కూడా అంతే, సీదా ఉల్టా కదా, ఇది సీదా ఇది ఉల్టా, ఇలా అల్లుకోవాలి. దీనిపైకి ఎక్కించుకో. అయితే ఈ బార్డర్ అనేది సీదాలోనే ఒకలాగా ఉంటుంది, ఉల్టాలోనే ఒకేలా ఉంటుంది, తేడా ఏముండదు. ఉల్టా సీదా కూడా ఒకేలా ఉంటుంది, కానీ పైన సీదా ఉల్టా అల్లుతాం కదా, అప్పుడు తేడా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు బార్డరు మళ్ళీ సేమ్ ఇందాక మనం వేసుకుంటే ఇది మూడో లైన్ వచ్చేసింది. మూడో లైన్ వచ్చింది కదా, ఇది అయిపోయింది. ఇలా అల్లేసుకుంటే వెళ్ళిపోవాలి. బార్డర్ వచ్చేదాకా ఇలా అల్లుకోవాలి. ఇది ఇంత పెద్ద బార్డర్ వెళ్ళాను, ఇది సరిపోతుంది. ఇంత మనము కావాలితే ఇట్లానే చూసుకొని మూడు వేళ్ళ వరుసలో పెట్టుకోవచ్చు, 4 వేళ్ళ వరుసలో కూడా పెట్టుకోవచ్చు, ఎవరికి కావాలితే అంతా. నేను ఇంతటితో స్టాప్ చేశాను. ఇప్పుడు సీదా అల్లుకుందాం. బార్డర్ ఇందాక నుంచి అల్లాం కదా మనము, సీదా ఉల్టా అల్లితే ఇలా వచ్చింది చూడండి, ఇలా వచ్చింది, జడల కింద వచ్చింది. ఇది ఉల్టా అనేది లోపలికి పోయింది. మళ్ళీ ఇది సీదాలో మీకు చూపిస్తున్నాను. ఉల్టా ఇది సేమ్ సీదా ఉల్టా ఒకేలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసినప్పుడు ఇది బటన్ పట్టీకి మనము 12 తీసుకోవాలి గడులు. ఇలా లెక్క పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ 12 కూడా బటన్ కుడతాం లేదా బటన్ హోల్ వేసుకుంటాం. ఇప్పుడు మనము బటన్ కుట్టేది అల్లుదాం. పట్టి అంటే మనం హోల్ ఏం పెట్టుకోవద్దు, సీదాగా అల్లేసుకోవచ్చు దీన్ని. అయితే ఇక్కడ వరకు మాత్రం ఈ 12 వరకు మాత్రం సీదా ఉల్టా అల్లుకుందాం. స్టార్టింగ్ నుంచి మనం ఇలాగ షిఫ్ట్ చేసుకుంటూ వచ్చాం కదా, ఫస్ట్ అల్లకుండా ఇది ఇలా వస్తుంది, స్ట్రైట్గా వస్తుంది, ముడి లేకుండా వస్తుంది అనమాట. అందుకని ఇట్లా షిఫ్ట్ అల్లకుండా ఇలా ఇది గుర్తుపెట్టుకొని చేసుకోండి. మర్చిపోయినా పర్వాలేదు, తర్వాత ఇంకోసారి వెళ్ళినప్పుడు నీట్గా అల్లుకోవచ్చు. ఇది మళ్ళీ ఇది ఉల్టా, సీదా ఉల్టా. అయితే ఇది మనము 12 దాకా వెళ్తాం, ఎక్కువ అల్లం, ఎందుకంటే బటన్ పట్టి కదా, అందుకని 12 వరకు అల్లి లెక్క పెట్టుకోవాలి. కరెక్ట్గా లెక్క పెట్టుకొని 12 దగ్గర ఆఫ్ చేసుకోవాలి. మనము ఉల్టా ఉంది, ఉల్టా అల్లాలి, సీదా ఉంది, సీదా, అలా చూసేసుకొని అల్లుకోవచ్చు. గుర్తుంటే ఇలా కూడా అల్లేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎన్ని అయినాయి చూసుకుందాం. ఇప్పుడు ఇది అల్లేసి 12 అయినాయో లేదో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కరెక్ట్గా 12 అయినాయి. ఇప్పుడు ఇంకా మనం అంతా సీదా అల్లేసుకోవాలి, ఇంక ఉల్టా సీదా ఏముండదు. ఇట్లానే లాస్ట్ వరకు సీదా. మళ్ళీ అటు నుంచి వచ్చినప్పుడు కూడా ఉల్టా. స్టార్టింగ్లో మనం నేర్చుకున్నాం కదా, సీదా ఉల్టా అని. మొత్తం అంతా ఒక సైడ్ అంతా సీదా, ఒక సైడ్ అంతా ఉల్టా అల్లాం కదా, అలా అల్లేసుకుంటామే ఇంకా. కానీ ఈ బార్డర్ దగ్గరికి, ఈ బటన్ బార్డర్ దగ్గరికి ఈ 12 కూడా ఒకటి సీదా ఒకటి ఉల్టా, ఒకటి సీదా ఒకటి ఉల్టా, అలా అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడంతా ఓన్లీ సీదా అల్లేసుకుందాం, ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. కనిపిస్తుంది కదా, సీదా అంటే ఇట్లా కదా, కింద నుంచి ఇట్లా దారం పైకి వేసుకొని ఇట్లా లాగటమే. ఆ దారాన్ని ఇలా లాగటంలోనే ఉంది, అంతా ఏమీ లేదు. ఒక దారం ఇలా వేసుకున్నాక ఇలా దీంట్లోంచి లాగాలి, పట్టుకోవాలి. ఈ వేలు నొక్కి పట్టాలి ఇక్కడ, ఎప్పుడు కూడా జారనేయకుండా ఇది వెయ్యాలి. దానిపైన వేలు ఇలా వేసుకోవాలి. ఈ వేలుతో దీన్ని ఇలా అనుకోవాలి. అట్లా చూడండి, చాలా ఏమీ కష్టమేం కాదు, చాలా ఈజీ. ఇది ఇట్లా పెట్టి దీన్ని పైన వేసి ఇట్లా అనేయటమే. ఇది లాగాలి అంతే, కింద నుంచి లాగాలి. ఇది లూజ్గా పైకి వెళ్ళే కొద్ది లూజ్ అవుతుంది కదా. ఈ స్వెటర్కి నేను 11 నెంబరు సూది పెట్టాను, ఈ సీదా ఉల్టాకి. దీనికేమో 9 పెట్టుకున్నాం కదా, 9 పెట్టుకోవటం వల్ల ఇంత లావుగా వచ్చింది. ఇప్పుడు 11 పెట్టడం వల్ల దగ్గరగా వస్తుంది అనమాట. మార్చాలి సూది, ఇంకా మార్చకలేదు మనం. చివరి వరకు ఈ 11 దాంతో అల్లేసుకోవటమే మనం. ఈ 2 సూదులు 11 అనమాట. ఈ 11 సూదులతో చివరి వరకు అల్లేసుకోవచ్చు. బార్డర్ ఒకటే మార్చాను, 9 నెంబర్ పెట్టాం.
అంతే, కొంచెం లావుగా కనిపించాలని. ఇదేమో కొంచెం పలుసుగా కనిపిస్తుంది, సన్నగా ఉన్నట్టు ఉంటుంది అది, అంతే. ఇలా అల్లేసుకుందాం. ఈ సీదా లైను కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మనకి. అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఉల్టా. ఫస్ట్ది దీనిపైన ఇట్లా వేసేసుకోవాలి. అన్నీ ఉల్టాలు వేసుకోవాలి. స్టార్టింగ్లో మనం నేర్చుకున్నాం కదా, ఉల్టా సీదా అట్లా ఉల్టా అల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నీ. అలా మొత్తం అంతా ఉల్టా సీదా, ఇటు వెనక్కి వచ్చినప్పుడు ఉల్టా సీదా అలా అల్లుకోవాలి. ఇది చూడండి, ఇట్లా జారిపోతే మళ్ళీ ఇలా ఎక్కించుకోవచ్చు. ఎక్కింది, చూసారా? ఒక్కొక్కసారి జారుతుంది, ఫాస్ట్గా వెళ్ళినా కొంచెం ఏదైనా ఇదైనా ఇట్లా, లేదంటే మళ్ళీ ఫాస్ట్గా అల్లుకోవచ్చు అట్లా. ఇట్లా కంప్లీట్ చేసేసి ఉల్టా సీదా మనం ఎప్పుడు మళ్ళీ అలా సీదా మొత్తం అల్లేసుకుందాం. అల్లుకున్నాక ఇది చూడండి, ఇక్కడ చెయ్యి కటింగ్ అంటే ఇదంతా ఉల్టా సీదానే అల్లాలి మనం. ఇప్పుడు ఇదంతా ఉల్టా సీదానే ఇక్కడ దాకా అల్లుకోవాలి. ఇక్కడ దాకా అల్లాక ఈ కటింగ్ వస్తుంది. ఈ కటింగ్ దగ్గర మళ్ళీ మీకు నేర్పిస్తాను. అంతవరకు సీదా ఉల్టా అల్లుకుందాము. థర్డ్ పార్ట్లో మీకు చూపిస్తాను. ఈ సీదా ఉల్టా మనము ఎక్కడ దాకా అల్లుకోవాలంటే మనకి చెయ్యి కటింగ్ వచ్చేదాకా అల్లుకోవాలి. అప్పుడు చెయ్యి కటింగ్ థర్డ్ పార్ట్లో మీకు చూపిస్తాను ఎలా కట్ చేయాలన్నది. అయితే అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే థర్డ్ పార్ట్ మీకు వెంటనే వచ్చేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.